ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కన్య రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 18, 19వ తేదీల్లో కన్య రాశి వారికి ఏం జరగబోతుంది, గ్రహాల సంచారం వల్ల ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం మొత్తం, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వ్యక్తులని కన్యరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకుందాం. కన్యరాశి వారి మనస్తత్వం సహజంగా సున్నితమైన మనసు కలదు. కుటుంబంలో స్నేహితులతో, బంధువులతో, అందరితో కలిసిమెలిసి ఉంటారు. అలాగే వారు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఎవరికైనా ఇబ్బంది వస్తే ముందుగా సహాయం చేసేవారు ఈ రాశివారే. అలాగే వీరికి సహాయం చేసిన వారిని ఎప్పుడూ జీవితంలో మర్చిపోరు. క్రమశిక్షణ వీరి జీవిత విధానం. వీరు ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధగా చేస్తారు. అలాగే వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి సమస్యలు వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి ముందడుగు వేస్తారు. వీరు తక్కువగా మాట్లాడతారు, మౌనం ఎక్కువగా పాటిస్తారు. సరి అయిన మార్గంలో వెళ్ళాలని అనుకుంటారు. కొత్త విషయాలలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. కొత్త వ్యాపారాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల ఎంతో కష్టపడతారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే ఉంటారు. కష్టపడుతూనే పెరిగారు. అలాగే ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కన్యరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి బుధుని గ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇకపోతే కన్యరాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో చూసినట్లయితే ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉంటారు. శత్రువులను జయిస్తారు. రుణ విమోచనలు జరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడతారు. ధైర్యంతో ముందుకు సాగిపోతారు. అలాగే ఇలాంటి లక్షణాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కన్యరాశి వారు అలాగే ఈ శ్రావణ మాసంలో అప్పు అస్సలు ఇవ్వకండి. అదేవిధంగా అప్పు తీసుకోకండి. అప్పు చేసి వ్యాపారాలు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ ఆగస్టు నెలలో అప్పు చేస్తే తీర్చడానికి దారి దొరకదు. ఈ విషయాల్లో కన్యరాశి వారు తస్మాత్ జాగ్రత్త. అప్పు లేక చేసే వ్యాపారాలు చేయండి, లేదా ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ చేయండి. అలాగే ఈ రాశి వారికి బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. మీరు ఏ వ్యాపారంలో అయినా, ఏ రంగంలో వారైనా లాభాలు, ప్రోత్సాహాలు ఉంటాయి. అలాగే అధికారుల అభినందనలు కలుగుతాయి. కన్యరాశి వారికి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు బుధవారం, సోమవారం. అలాగే కలిసొచ్చే రంగు నారింజ రంగు. వీరికి అదృష్ట సంఖ్య 7. ఆగస్టు 18న సోమవారం రోజున వీరు శివాభిషేకం చేయించుకోండి. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. శివునికి జలాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం పొంది పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఈ పరిహారం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుంది. ఆ పరిహారం ఏంటంటే, ఏదైనా అమ్మవారి ఆలయానికి సోమవారం లేదా గురువారం వెళ్ళి
ఒక నైవేద్యం పెట్టండి. అలాగే ఆలయంలో బెల్లం తేనె దానం ఇవ్వండి. శనగల ప్రసాదం పంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో అద్భుతమైన ప్రతిభను కనిపిస్తుంది. రాజ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో కొత్తగా మారుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కన్యరాశి వారు ఈ 2 రోజుల్లో పార్టీలు లాంటివి వెళ్ళకండి. ఖర్చులు మిమ్మల్ని బాధిస్తుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగించవచ్చు. అలాగే మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి, లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. ఇక మీకు ఇలాంటి ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని ఇస్తుంది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. పాత స్నేహితులను కలవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది లాభదాయకరమైన రోజులు. అలాగే ఈ 2 రోజుల్లో వ్యాపారం విస్తీరణకు, కొత్త ఒప్పందాలకు ఈ 2 రోజులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు మాత్రం ఈ రోజున పెట్టకండి. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వాములకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి లేదా ఆలస్యం అవుతాయి. ఒప్పందాల పత్రాలు మాత్రం స్పష్టంగా చదివి సంతకాలు చేయండి. కుటుంబంలో ఆనందం, సంతోషం వెదజిల్లుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత అబద్ధాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి 7వ ఇంట్లో శని ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాలు కొంత గంభీరత లేదా దూరం ఏర్పడవచ్చు. వారి భావాలను గౌరవించడం వల్ల మీకు ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే జన్మరాశిలో కుజుడు ప్రభావం వల్ల అధిక వేడి, కోపం, రక్తపోటు ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తిపరంగా చూస్తే ఇది ఒక స్వర్ణయుగం వంటిది. మీ రాజ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. అలాగే అధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈ 2 రోజులు చేయకండి. కొత్తగా చూసిన వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందుతారు.